వరద నష్టంపై సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. తెలంగాణలో వరద నష్టం దాదాపు 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కు నివేదిక ఇచ్చారు అధికారులు. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకు సాయం అందించాలని సీఎం కోరారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే విధంగా చూడాలన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. శివరాజ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులకు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన చూపించారు.